నరసరావుపేట మండలం చింతలపాలెం గ్రామంలో గురువారం ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, మాజీ తెలుగు రైతు అధ్యక్షులు, క్రీస్తుశేషులు కడియం కోటి సుబ్బారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరియు వినుకొండ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. మాది చింతలపాలెం గ్రామం. నా పేరు వినాయకరావు, పంచాయతీ ఇన్ఛార్జిని, టీడీపీ యూనిట్ ఇన్ఛార్జిని. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు రేపు విగ్రహావిష్కరణకు వస్తున్నారు. ఈయన కడియం కోటి సుబ్బారావు గారు, మేము అన్నయ్య అని పిలుస్తాము. ఈయన మండల పార్టీ అధ్యక్షుడిగా 2004లో చేయడం జరిగింది. నర్సాపేట మండలానికి మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాడు. ఈయన విగ్రహావిష్కరణకి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, డాక్టర్ చదలవాడ ఆదిత్య బాబు గారు, ఈ కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ రామకృష్ణ గారికి చావడం జరిగింది. అలాగే కొల్లి బెమ్మయ్య గారికి, అలాగే మన కడియాల వెంకటేశ్వరరావు గారికి, కడియాల రమేష్ గారికి అందరికీ చావడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే నల్లపాటి రాము గారిని కూడా ఆహ్వానించాము. నల్లపాటి రాము గారు కూడా వస్తున్నారు. మన ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు గారు కూడా వస్తున్నారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు వస్తున్నారు. కూటమి నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు చింతలపాలెం గ్రామ ప్రజలు.